లెట్ us స్టార్ట్ నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రోపొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. యాక్చువల్లీ చాప్టర్ టఫ్ అనుకుంటారు కానీ చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ కూడా. ఎగ్జామ్ కూడా మంచి వెయిటేజ్ ఉంటుంది. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ ద బేసిక్ ఆఫ్ ది దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం మనం. వర్క్ గురించి ఫస్ట్ వి ట్రై టు అండర్స్టాండ్. వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కాంటెక్స్లో ఒక ఛార్జ్ని ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్కి మూవ్ చేయాలి. లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు మూవ్ వన్ ఛార్జ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా మూవ్ చేయాలి. ఐ వాంట్ టు మూవ్. అర్థమవుతుందా? సో అప్పుడు ఏమవ్వాలి? మూవ్ చేయాలి అంటే వీ నీడ్ టు అప్లై సమ్ ఎనర్జీ కదా. ఆ వర్క్ డన్ మన పొటెన్షియల్ ఏదైతే మనం ఏదైతే వర్క్ చేసామో దాన్ని మూవ్ చేయడానికి, అదే వర్క్ డన్ మన పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుందనమాట. సో సింపుల్‌గా మీకు ఫార్ములా వైస్ చెప్పాలంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్‌ని ఇన్ఫినిటీ నుండి ఒక పాయింట్‌కి తీసుకురావడానికి మనం చేసే వర్క్, దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటాం మనం. సో ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఛార్జ్‌ని ఒక ఫీల్డ్‌లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం మనం. అక్కడ ఉండే వర్క్ అంటే లెట్స్ సే అక్కడ ఉండే వర్క్ ఫార్ములా ఏంటి? W ఆర్ V ఈక్వల్ టు పొటెన్షియల్ ఈక్వల్ టు W బై Q. పొటెన్షియల్ ఈక్వల్ టు W బై Q. వర్క్ డన్ ఆన్ యూనిట్ ఛార్జ్ టు బ్రింగ్ వన్ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్. దీన్ని మనము ఇక్కడ V అంటే ఏంటి? పొటెన్షియల్, W అంటే వర్క్, Q అంటే ఛార్జ్. సో ఎంసెట్లో యూనిట్ గురించి అడిగితే టెన్షన్ అస్సలు మీరు తీసుకోకుండా సింపుల్గా యూనిట్ ఏం చెప్పండి? ఆబ్వియస్గా ఛార్జ్ యూనిట్ ఏంటి? జౌల్ పర్ కూలుమ్. అండ్ ఆల్సో ఈ ఏదైనా జౌల్ పర్ కూలుమ్ ఆర్ వోల్ట్, ఈ రెండిట్లో ఏది పెట్టుకున్నా పర్లేదు మనకి. దీనిలో 2 జౌల్ పర్ కూలుమ్ అని రాసినా పర్లేదు, ఆర్ ఈవెన్ వోల్ట్ అని పెట్టుకున్నా పర్లేదు యూనిట్ వైజ్ పొటెన్షియల్కి. నౌ ఎంసెట్లో మీకు యూనిట్ గురించి అడిగితే మాత్రం మేక్ షూర్ యూ అండర్స్టాండ్ డైమెన్షనల్ ఫార్ములా ఆల్సో. దీని డైమెన్షనల్ ఫార్ములా ఏం చెప్పండి? ఇక్కడ ఎం, మీరు ఆల్రెడీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నేర్చుకొచ్చారు కాబట్టి ఐఎమ్ నాట్ రిపీటింగ్ అగైన్. T⁻³ A⁻⁻1. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా. ఈజ్ ఇట్ క్లియర్? సో వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ అగేన్స్ట్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఈ మధ్యలో ఏముంటాయి? ఛార్జెస్ మధ్యలో ఏం ఫోర్స్ ఉంటుంది? ఆల్రెడీ వీ లెర్న్ ద చాప్టర్స్, యూ నో ఇట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. దాన్ని మనము పొటెన్షియల్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటాం మనం. సో ఇప్పుడు ఒక సింగిల్ పాయింట్ ఛార్జ్ వల్ల ఒక ఆర్ డిస్టెన్స్లో పొటెన్షియల్ ఎంత ఉంటుందో మనం ఫార్ములాతో చూద్దాం. లెట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ ఛార్జ్ పొటెన్షియల్ ఉంది కదా, ఇట్ ఈస్ ఎట్ డిస్టెన్స్ ఆర్ అనమాట. నౌ ద పొటెన్షియల్ క్రియేటెడ్ బై ది సింగిల్ ఛార్జ్. ఇక్కడ ఫార్ములా ఏమొస్తుందంటే V ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R. ఇది ఫార్ములా. క్లియర్? ఇక్కడ ఛార్జ్ సైన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫోర్స్ క్యాలిక్యులేషన్లో మనం యూజ్ చేయం యూజువల్లీ, కానీ పొటెన్షియల్లో మాత్రం +Q ఉంటే పొటెన్షియల్ పాజిటివ్ ఉంటుంది, -Q ఉంటే పొటెన్షియల్ నెగిటివ్ ఉంటుంది. ఎంసెట్లో గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే పొటెన్షియల్ వర్సెస్ ఆర్ గ్రాఫ్, ఇలా పొటెన్షియల్ వర్సెస్ ఆర్ గ్రాఫ్ ఇక్కడ చెప్తున్నా చూడండి. పొటెన్షియల్ వర్సెస్ ఆర్ డిస్టెన్స్ గ్రాఫ్. ఇది ఎప్పుడు కూడా మనకి రెక్టాంగులర్ హైపర్బోలా. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? రెక్టాంగులర్ హైపర్బోలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో రెక్టాంగులర్ హైపర్బోలా ఈ షేప్లో ఉంటుంది. ఎప్పుడు ఎగ్జామ్లో గ్రాఫ్ రిలేటెడ్గా ఇస్తే ఆప్షన్స్ని వెరిఫై చేయండి. రెక్టాంగులర్ హైపర్బోలా ఏది ఉంటే అది మీకు ఆన్సర్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఏంటి మీనింగ్? ఆబ్వియస్గా రెక్టాంగులర్ హైపర్బోలా అంటే మీనింగ్ ఏంటి? డౌన్వర్డ్ కర్వ్ కదా, ఇలా. కెన్ యూ సీ? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. సో అందుకని మనకి ఏమవుతుంది ఇక్కడ? ఆల్వేస్ V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. ఇక్కడ ఆల్రెడీ మీకు మెన్షన్ చేసి పెట్టాను, V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. డౌన్వర్డ్ కర్వ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సరే, ఒకవేళ ఛార్జెస్ ఉంటే మనం ఏం చేయాలి? సింపుల్గా వాటిని యాడ్ చేసేయాలి కదా, అంతే కదా. V ఈక్వల్ టు V1 + V2 + V3. అంటే పొటెన్షియల్ అనేది స్కేలార్ క్వాంటిటీ, సో డైరెక్షన్ ఉండదు. సో నో వెక్టర్ కాంపోనెంట్స్ నీడ్ టు బి యాడెడ్. సింపుల్గా ఏం చేయొచ్చు మనం? స్కేలార్ క్వాంటిటీ కాబట్టి టోటల్ V ఈక్వల్ టు V1 + V2 + V3. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటాం మనం. మనకి డైపోల్ గురించి ఆల్రెడీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి తెలుసు. కాబట్టి డైపోల్ వల్ల యాక్సియల్ పాయింట్లో పొటెన్షియల్ ఏమవుతుంది? ఇప్పుడు మనకి అగైన్ యూ టు కనెక్ట్ ద ఫార్ములాస్ అనమాట. డైపోల్ వల్ల యాక్సియల్ పాయింట్లో పొటెన్షియల్ 1/4πε0 పొటెన్షియల్ P/R². ఆల్రెడీ మనం నేర్చుకునే వచ్చాము ఈ ఫార్ములాస్ అన్ని. అండ్ ఈక్విటోరియల్ పాయింట్లో ఎలా ఉంటుంది చెప్పండి? ఈక్విటోరియల్లో మాత్రం పొటెన్షియల్ 0 ఉంటుంది, ఓన్లీ యాక్సియల్ వాల్యూలో ఉంటుంది. ఇదేంటి మనకి? యాక్సియల్. వేరాజ్ V ఈక్విటోరియల్ అనుకోండి, దెన్ ఇట్ ఈస్ 0. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా షార్ట్ కట్ కాబట్టి నో నీడ్ టు ఫైండ్ ఫర్ ఈక్విటోరియల్ ప్లేన్. ఎప్పుడైనా కానీ ఈక్విటోరియల్ ప్లేన్లో ఎక్కడైనా పొటెన్షియల్ 100% 0 మాత్రమే ఉంటుంది, అదైతే చేంజ్ అవ్వదు. సో ఎగ్జామ్లో యూ కెన్ ఈజీలీ రైట్ ద ఆన్సర్స్. ఇప్పుడు ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్యూ
అదర్ థింగ్స్ ఆల్సో. సో నేమ్‌లోనే ఉంది కాబట్టి ఈక్వి అంటే మీనింగ్ ఏంటి? సేమ్. ఏ సర్ఫేస్ మీద అయినా పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. ఏదైతే ఉంటుందో దాన్ని ఆబ్వియస్‌గా ఈక్వి పొటెన్షియల్ ఎప్పుడంటాం? ఆ సర్ఫేస్ పైన మొత్తం పొటెన్షియల్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే కదా ఈక్వి పొటెన్షియల్ అనే వర్డ్‌ని యూజ్ చేయగలం మనం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ సర్ఫేస్ మీద చార్జ్‌ని మూవ్ చేయాలి అంటే ఆబ్వియస్‌గా ఇప్పుడు ఈక్వి పొటెన్షియల్ కాబట్టి మొత్తం అన్నిటిలో సేమ్ ఉంటుంది. అంటే ఈక్వి పొటెన్షియల్ ఈక్వల్ టు 0 కాబట్టి అక్కడ మనకి ఆ సర్ఫేస్ మీదని చార్జ్ మూవ్ చేయాలంటే వర్క్ డన్ 0 కదా! అవునా కదా? అర్థం చేసుకోండి చెప్పే ఈ పాయింట్. వర్క్ డన్ ఎలా 0 అవుతుందంటే W ఈక్వల్ టు Q ఇంటూ డెల్టా V కదా! ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఎంత వాల్యూ? 0. అంటే మీనింగ్ ఏంటి? W ఈక్వల్ టు Q ఇంటూ 0. సో వర్క్ డన్ ఏమైపోతుంది? 0. ఇది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎంసెట్‌లో దీన్ని చాలా సార్లు మీకు లైక్ టెస్ట్ చేస్తారు దీనిపైన. సో అందుకని యూ నీడ్ టు రిమెంబర్ వర్క్ డన్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు సర్ఫేస్‌కి పర్పెండిక్యులర్ గానే ఉంటుంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్స్ చెప్పాను ఇక్కడ నేను. ఫస్ట్ పాయింట్ ఈస్ పొటెన్షియల్ ఈక్విటోరియల్ ప్లేన్‌లో మనకి ఈక్విటోరియల్ సర్ఫేస్ పైన పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. సో పొటెన్షియల్ సేమ్ ఉన్నప్పుడు యూనిఫార్మ్ కాబట్టి దానిలో మనకేమవుతుంది? వి ఈక్విటోరియల్ 0 అనుకుంటాం. అంటే మీనింగ్ ఏంటి మనకి? ఆబ్వియస్‌గా ఇక్కడ మనకి W ఈక్వల్ టు Q ఇంటూ డెల్టా V కాబట్టి డెల్టా V 0. కాబట్టి వర్క్ డన్ కూడా ఏమైపోయింది? 0. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఫర్ దిస్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు సర్ఫేస్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో మీకు వీటిపైన యూజువల్లీ క్వెషన్స్ అనేది ట్విస్టెడ్ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ క్లారిటీ ఉన్నప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వరు. కాబట్టి క్వెషన్స్ చూడండి. ఇవే పాయింట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి మీకు. మన టార్గెట్ ఎగ్జామ్‌కొచ్చే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మాత్రమే రివైజ్ చేయడం. మీ టెక్స్ట్ బుక్‌ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియరిటికల్‌గా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల మీకు ఏ మాత్రం హెల్ప్ అవ్వదు. అది మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు. ఎగ్జామ్‌కి ఏదో అది చేయండి. ఎగ్జామ్‌కి అవసరం లేని వాటిని వింటూ టైం వేస్ట్ చేయకండి. నెక్స్ట్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఈఎన్వి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. E ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ డివి బై డిఆర్. సో ఇక్కడ మనకి అంటే మీనింగ్ ఏంటి? ఫీల్డ్ ఇప్పుడు మనకి ఫీల్డ్ డైరెక్షన్‌లో పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్‌గా మైనస్ ఉంది ఇక్కడ మీకు. అంటే లెట్స్ సే క్వెషన్ మనకి సమ్ ఏమన్నా 3x² 2y ఇలా ఇచ్చినప్పుడు ఫీల్డ్ ఫైండ్ చేయమంటాడు. మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి ఇక్కడ. తెలుసు మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్ మ్యాథ్స్‌లో నేర్చుకొనొచ్చారు. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి ఈఎక్స్, ఈవై ఫైండ్ చేసుకుంటే మీకు ఆన్సర్స్ అనేవి మ్యాచ్ అయితాయి మీకు. అర్థమైందా? సో సింపుల్‌గా మీరేం చేయాలి? మైనస్ డివి బై డిఆర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్ వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్స్ ఆర్ గివెన్ ఫర్ ది క్వెషన్. అర్థమైందా? సో పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఫ్యూ థింగ్స్ మనం విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఇక్కడ 2 చార్జెస్ Q1, Q2ని ఆర్ డిస్టెన్స్‌లో ఉంచితే సిస్టమ్ ఏమవుతుంది? సిస్టమ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాం మనం లాస్ట్ చాప్టర్‌లో. U ఈక్వల్ టు 1/4 పై ఎప్సిలాన్ నాట్ Q1, Q2 బై R. అవునా కాదా? ఐ యామ్ రైటింగ్ ఇట్ హియర్. లిజన్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పొటెన్షియల్ ఎనర్జీ ఏంటంటే మనకి 2 చార్జెస్ Q1, Q2ని సర్టెన్ డిస్టెన్స్ R దగ్గర పెట్టినప్పుడు మనకి సిస్టమ్ ఓవరాల్ సిస్టమ్ ఎనర్జీ U విల్ బి ఈక్వల్ టు 1/4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1, Q2 బై ఆర్ స్క్వేర్. సారీ ఆర్ స్క్వేర్ కాదు. ఆర్ డిస్టెన్స్‌లో పెట్టాం. అంటే ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫీల్డ్‌లో డైపోల్ ఉంటుంది కదా! అప్పుడు ఏమవుతుంది? ఎక్స్టర్నల్ ఫీల్డ్‌లో ఇన్ కేస్ డైపోల్ ఉందనుకోండి. అప్పుడు ఏం రాయొచ్చు మనం? U ఈక్వల్ టు మైనస్ PE కాస్ థీటా డాట్ ప్రొడక్ట్ అనమాట. సో డైపోల్‌ని θ1 నుంచి θ2కి మనం వర్క్ డన్ ఎలా మారుతుంది మనకి? ఇఫ్ యూ చేంజ్ ఫ్రమ్ యాంగిల్ θ1 టు θ2 అంటే యాంగిల్ టర్న్ చేసినప్పుడు డైపోల్‌ని θ1 నుంచి θ2కి టర్న్ చేసినప్పుడు మూవ్‌మెంట్ మారినప్పుడు అప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది చెప్పండి? PE ఇంటూ కాస్ θ1 మైనస్ కాస్ θ2. సో ఎంసెట్‌లో ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే θ ఏంటి అప్పుడు? 0. వెరీ ఇంపార్టెంట్. స్టేబుల్ ఈక్విలిబ్రియం అన్న వర్డ్ యూజ్ చేస్తాడు. ఇవన్నీ మీకు తెలియాలి. ఎగ్జామ్‌లో ఇవ్వడు వాడు. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాడు. ఇఫ్ యూ డోంట్ నో టు టేక్ θ0 ఇంకేం చేస్తారు అక్కడ? అక్కడ అయిపోయినట్టే మీకు. ఎవరు చెప్పరు అక్కడ మీకు. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ అన్‌స్టేబుల్ అన్నాడు అనుకోండి చెప్పండి. ఏం రాయాలి θ? క్వెషన్‌లో అన్‌స్టేబుల్ ఈక్విలిబ్రియం అన్న వర్డ్ యూజ్ చేశారు. అప్పుడు θ 180 యూజ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఈ వాల్యూస్ నేను చెప్పిన షార్ట్ కట్స్ అండ్ నేను చెప్పే పాయింట్స్ మాత్రం కేర్‌ఫుల్‌గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కెపాసిటెన్స్ గురించి విల్ స్టార్ట్ అండ్ కంప్లీట్. కెపాసిటెన్స్ అంటే సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చార్జ్‌ని స్టోర్ చేసే ఎబిలిటీ అనమాట. కెపాసిటీ, ఎనర్జీ కెపాసిటీ అంటే మా ఎనర్జీని స్టోర్ చేసే ఎబిలిటీ లాగా. ఇక్కడ చార్జెస్‌ని ఎనర్జీ ప్లేస్‌లో అర్థం చేసుకోండి మీరు. సో Q ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? కెపాసిటెన్స్ కావాలి కదా! Q ఈజ్ ఈక్వల్ టు CV అనమాట. అర్థమైందా? సో ఇక్కడ C అంటే ఏంటి? కెపాసిటెన్స్. సో దీన్ని యూనిట్ ఏంటి? కెపాసిటెన్స్. C యూనిట్ ఏంటంటే ఇక్కడ ఫారడ్. సో యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఈస్ ఫారడ్.
సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ మనకి యూజువల్‌గా మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మన ఎంసెట్‌లో ఎక్కువగా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ గురించి క్వెషన్స్ వస్తాయి. సో దాని ఫార్ములా ఏంటంటే సి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఆబ్వియస్‌గా ఏ అంటే ఏరియా. ఏరియా ఎక్కువ ఉందనుకోండి స్టోర్ ఎక్కువ చేస్తుంది. డిస్టెన్స్ తక్కువ ఉంటే కెపాసిటెన్స్ ఆబ్వియస్‌గా ఎక్కువ ఉంటుంది. ఇన్వర్స్ రిలేషన్ కదా! కెపాసిటెన్స్ ఈస్ ఇన్వర్స్ రిలేషన్ టు డిస్టెన్స్. అండ్ కెపాసిటెన్స్ ఈస్ డైరెక్ట్ రిలేషన్ టు ఏరియా. జస్ట్ ఈ రిలేషన్ బట్టే మనకి ఎక్కువ తక్కువ అనేది డిసైడ్ చేసుకుంటాం మనం. ఇఫ్ డిస్టెన్స్ ఈస్ మోర్ కెపాసిటెన్స్ ఈస్ లెస్. ఇఫ్ డిస్టెన్స్ ఈస్ లెస్ కెపాసిటెన్స్ ఈస్ మోర్. అదే ఏరియా. ఇఫ్ ఏరియా ఈస్ మోర్ కెపాసిటెన్స్. ఏరియా ఈస్ లెస్ కెపాసిటెన్స్. ఇలా కనిపిస్తుంది మీకు ప్యారలల్ ప్లేట్ కెపాసిటెన్స్. ఓకేనా? సో ఇన్ కేస్ ఎగ్జామ్‌లో ఈ కెపాసిటెన్స్ మధ్యలో సమ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెట్టామనుకోండి. అప్పుడేమవుతుంది? ఆబ్వియస్‌గా కెపాసిటెన్స్ సి న్యూ అన్నమాట. అక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ పెట్టడం వల్ల కెపాసిటెన్స్ ఏమవుతుంది? కే టైమ్స్ ఆఫ్ సి అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. whenever you insert a dielectric material in between the plates, అప్పుడేమవుతుంది? ఆ కెపాసిటెన్స్ న్యూ కెపాసిటెన్స్ వాల్యూ హౌ విల్ ఇట్ చేంజెస్ టు కే టైమ్స్ ఆఫ్ సి అన్నమాట. సో ఎంసెట్లో మీకు ఎలా అడుగుతాడు? బ్యాటరీ కనెక్టెడ్ అండ్ బ్యాటరీ డిస్కనెక్టెడ్ అని చాలా సార్లు కన్ఫ్యూజ్ చేస్తాయి మీకు. సో ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ కనెక్టెడ్ ఉంటే పొటెన్షియల్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ వర్డ్స్ రాస్తున్నాను, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్యాటరీ కనెక్టెడ్ అన్న వర్డ్ ఉందనుకోండి, మీరేం చేసుకోవాలి అక్కడ? పొటెన్షియల్, ఎస్, బ్యాటరీ కనెక్ట్ ఉంటాయి. పొటెన్షియల్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ ఉంటుంది, అంటే మారదన్నమాట. పొటెన్షియల్ విల్ బి కాన్స్టెంట్. వేరాస్ బ్యాటరీ డిస్కనెక్ట్ అన్నాడు అనుకోండి, వెన్ దే సే బ్యాటరీ డిస్కనెక్ట్, అప్పుడు మీకు ఏం అర్థం కావాలి? ఎస్, డిస్కనెక్ట్ చేస్తే ఛార్జ్ కాన్స్టెంట్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, ఛార్జ్ కాన్స్టెంట్. బికాస్ ఛార్జ్ మూవ్ అవ్వదు కదా, పుష్ ఉండదు. మూవ్ ఎందుకు అవుతుంది? ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. సో ఈ లాజిక్స్ మీరు క్యాలిక్యులేషన్స్ లో కనుక యూజ్ చేస్తే ఎగ్జామ్ లో చాలా ఈజీ అయిపోతుంది. బ్యాటరీ కనెక్టెడ్ ఉందనుకోండి, పొటెన్షియల్ విల్ బి కాన్స్టెంట్. అదే డిస్కనెక్ట్ ఉందనుకోండి, ఛార్జ్ కాన్స్టెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో సిరీస్ కాంబినేషన్ లో మనకి రెసిస్టార్స్ కి రివర్స్ కదా. ఇఫ్ యూ రిమెంబర్, this is how you connect in the series combination and parallel combination capacitors. Series combination లో ఎలా రాయాలి? 1/c equal to 1/c1 plus 1/c2 plus 1/c3. సో రెసిస్టార్స్ కి రివర్స్ లో అనమాట. ఇది సిరీస్ కాంబినేషన్ లో. వేరాజ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ లో ఏం చేయాలి? సింప్లీ యూ కెన్ యాడ్ ఇట్ అప్. ప్యారలల్ కాంబినేషన్ ఈక్వల్ టు c1 plus c2 plus c3. అర్థమైంది? దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. రెసిస్టెన్స్ కి ఇది ఆపోజిట్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్ లో. మీకు సిరీస్ లో రెసిస్టార్స్ కి మనం R1 plus R2 plus R3 అంటాం. బట్ ప్యారలల్ లో 1/R1 1/R2 1/R3 అంటాం. దీనికి రివర్స్ చేయండి. సిరీస్ కెపాసిటర్స్ కి 1/C1 1/C2 1/C3 యాడ్ చేయాలి. ప్యారలల్ అనుకోండి, సింప్లీ డైరెక్ట్ గా యాడ్ చేసుకున్నా మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎనర్జీ స్టోర్డ్ అనమాట. సో బాగానే ఉంది. సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ వి అండర్స్టూడ్. నౌ దే విల్ ఆస్క్ యూ అబౌట్ ద ఎనర్జీ stored in the capacitor. Very important. So you need to understand few formulas for this. In case question లో energy stored అని అడిగాడు అనుకోండి, ఫార్ములా ఏంటి? U is equal to half CV square, or దీని ప్లేస్ లో మీరు డైరెక్ట్ గా Q square by 2C అన్న ఫార్ములాని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు when they ask you what is the energy stored in the capacitor. సో ఎంసెట్ లో ఎనర్జీ డెన్సిటీ గురించి కూడా సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ యూ. సో ఎనర్జీ డెన్సిటీ అంటే మీనింగ్ అంటే U is equal to ఎనర్జీ డెన్సిటీ ఫార్ములా చెప్తున్నాను నేను, హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. నేను చెప్పేటప్పుడే పాజ్ చేసుకుని హెడ్డింగ్స్ పెట్టుకుని రాసుకుంటూ ఉండండి. లేదు అంటే వెన్ యూ డోంట్, జస్ట్ మీరు ఈ పీడిఎఫ్ గో త్రూ అయినప్పుడు ఏ ఫార్ములా ఎందుకుందో అర్థం కాదు మీకు. అండ్ ఆల్సో మేము డీటెయిల్ ఫార్ములాస్ అయితే మీకు ఎలాగ ప్రో బుక్ లో ఉన్నాయి కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ దర్. బట్ ఈ పీడిఎఫ్ మీకు అర్థం కావాలంటే యూ జస్ట్ నీడ్ టు రైట్ బై యువర్ ఓన్. అట్లీస్ట్ చెప్పేటప్పుడు మీరు రాస్తుంటే యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఫైన్. సో ఇదేంటి నేను చెప్పింది, ఈ ఫార్ములా ఏంటి మీకు? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ డెన్సిటీ. ఓకేనా? ఎనర్జీ డెన్సిటీ ఫార్ములా ఏంటి? U ఈక్వల్ టు 1/half ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ అనమాట. ఇంకా కామన్ పొటెన్షియల్ కాన్సెప్ట్ ఏం చెప్పండి? రెండు కెపాసిటర్స్ ని జాయిన్ చేస్తే ఛార్జ్ ఫ్లో అయ్యే పొటెన్షియల్ ఎక్కువ, యూజువల్లీ ఛార్జ్ ఫ్లో అయ్యి పొటెన్షియల్ ఈక్వల్ అవుతుందా లేదా? ఛార్జ్ ఫ్లో అయితేనే కదా పొటెన్షియల్ వచ్చేది మనకి. ఛార్జ్ ఫ్లో అవ్వడం మానేసింది అనుకోండి, పుష్ ఎందుకు ఉంటుంది మీకు? ఉండదు. సో అందుకనే కామన్ పొటెన్షియల్ V ఫార్ములా ఏంటి? ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. సో మనకి కామన్ పొటెన్షియల్ ఫార్ములా V when you use the capacitors, C1V1 plus C2V2 divided by C1 plus C2. అండర్స్టూడ్? అంటే ఏంటి? టూ కెపాసిటీస్ జాయిన్ చేసినప్పుడు ఛార్జ్ ఫ్లో అయ్యి పొటెన్షియల్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఆ కామన్ పొటెన్షియల్ ఫార్ములా ఇది. ఈ ప్రాసెస్ లో కొంచెం ఎనర్జీ లాస్ కూడా ఉంటుంది ఆబ్వియస్గా. ఎనర్జీ డిసిపేట్ అవ్వకుండా ఏది అవ్వదు మనకి. సో ఎనర్జీ డిసిపేషన్ ఏమవుతుంది? డెల్టా U ఈక్వల్ టు హాఫ్ C1 C2 డివైడెడ్ బై C1 plus C2 ఇంటూ V1 minus V2 హోల్ స్క్వేర్.
సో ఇది డైరెక్ట్‌గా షార్ట్ కట్ ఫార్ములా మీకు ఎగ్జామ్ కోసం అస్సలు క్యాలిక్యులేషన్స్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫార్ములా ఇచ్చాను నేను. ఈజ్ ఇట్ క్లియర్? సో మన లాస్ట్ ఏంటంటే వాన్ డెక్ గ్రాఫ్ జనరేటర్ గురించి జస్ట్ బేసిక్ కొంచెం మీకు ఐడియా ఉంటే చాలు. ఎగ్జామ్‌లో ఎక్కువ మీరు అంత పెట్టుకోకండి. ఏంటంటే ఇక్కడ హై వోల్టేజెస్ ప్రొడ్యూస్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇతను చెప్పిన కాన్సెప్ట్‌ని. సో క్వెషన్స్ ఎలా సాల్వ్ చేసినప్పుడు కూడా ఒక చిన్న యూనిట్స్ రిలేటెడ్‌గా కొన్ని చెక్ చేసుకోండి. యూనిట్స్ దగ్గరే మీకు కన్‌ఫ్యూజ్ చేస్తాడు. మైక్రో ఫారడ్స్ ఉంటే 10⁻�6 ఇలాంటియన్నీ అన్నమాట. లేదనుకోండి యూనిట్స్ కన్వర్షన్‌లో చూసుకోకపోతే కష్టం అవుతుంది. అండ్ ఆల్సో మీకు పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ పొటెన్షియల్ కిక్ యూజువల్లీ ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ రెండిటికి కూడా కొంచెం వెన్ యూ డూ ద ఫార్ములాస్ అండ్ వెన్ యూ ఐడెంటిఫై ద క్వెషన్స్ కొంచెం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి వాటిని. అండ్ ఈక్విలిబ్రియం ప్రాబ్లమ్స్‌లో మీకు ఫోర్స్ అండ్ పొటెన్షియల్ రిలేషన్ కోసం కూడా ఒక ఫార్ములా చెప్తున్నాను. ఎప్పుడు ఈక్విలిబ్రియం క్వెషన్‌లు ఈక్విలిబ్రియం రిలేటెడ్‌గా వస్తాయి. దానప్పుడు ఏం చేస్తాం మనం ఫోర్స్ అండ్ పొటెన్షియల్ రిలేషన్ ఎలా వస్తుంది మనకి F -du బై dr అన్నమాట. ఇది యూజ్ చేయండి మీరు. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీకు కొంచెం హెల్ప్ అయితాయి. అండ్ ఆల్సో ఆఫ్టర్ దిస్ మీరు ఇమ్మీడియట్‌గా చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాక్టీసింగ్ అన్నమాట. ఏ చాప్టర్ కూడా జస్ట్ వింటూ వెళ్ళిపోవడం వల్ల మీకు హెల్ప్ అవ్వదు. ఆ చాప్టర్ అవ్వంగానే రిలేటెడ్ క్వెషన్స్ తీయండి, ప్రాక్టీస్ చేయండి, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్. ఆర్ ఎల్స్ కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైమ్ అవుతుంది మీకు. జస్ట్ ఇఫ్ యూ గో ఆన్ లిజనింగ్ టు ద లెసన్స్ ఓన్లీ. ఇట్ వోంట్ హెల్ప్ యూ ఔట్. సో మేక్ ష్యూర్ యూ ప్రాక్టీస్ అండ్ కంప్లీట్ యువర్ పోర్షన్స్ వెల్.